రైతు బంధు ఇవ్వకుండా ఈ బోనస్ కానీ ప్రతి పంటకి బోనస్ ఇస్తే మీకు లబ్ధేనా కాదా? కాదు, లబ్ధి కాదా? కాదు. ఉమ్. 500 బోనస్ ఇస్తే ఎట్లా సార్? క్వింటల్కి 500 బోనస్ ఇస్తే మీకు లబ్ధే కదా. సన్నవాటికి ప్రతి పంటకి ఆ, రైతు బంధు అవసరం లేదు కదా అప్పుడు అంటున్నాను నేను. రైతు బంధు ఎప్పుడు అవసరం ఉండదు సార్, అందుకే పక్క వాళ్ళు ఇచ్చారు కదా. ఇప్పుడు మీకు 500 ప్రతి క్వింటాల్కి ఇస్తే అవసరం లేదు కదా, మీకు ఆడ పెరుగు వేస్తుంది కదా. క్వింటాల్ మీద 500 అంటే క్వింటల్ మీద 500 ఇస్తా అంటుండు కదా, ఇయ్యని ప్రతి పంటకి ప్రతి పంటకి ఇవ్వాలి. పత్తి కానీ మక్కలు కానీ ఏది పెట్టుకున్నా ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తే. బోనస్ అంటే ఓన్లీ వడ్లకే అన్నాడు, సన్న వడ్లకే అన్నాడు కానీ ఒకవేళ ఇస్తే మీకు అవసరం ఉండదు కదా అంటున్నాను నేను. రైతు బంధు అనేది ఇవ్వాలి సార్, రైతు బంధు ఇవ్వాలి, బోనస్ కూడా ఇవ్వాలి. రైతు బంధు ఇవ్వకుండా ఈ బోనస్ కానీ ప్రతి పంటకి బోనస్ ఇస్తే మీకు లబ్ధేనా కాదా? కాదు, లబ్ధి కాదా? కాదు. 500 బోనస్ ఇస్తే ఎట్లా సార్? క్వింటల్కి 500 బోనస్ ఇస్తే మీకు లబ్ధే కదా. సన్నవాటికి ప్రతి పంటకి రైతు బంధు అవసరం లేదు కదా అప్పుడు అంటున్నాను నేను. రైతు బంధు ఎప్పుడు అవసరం ఉండదు సార్, అందుకే పక్క వాళ్ళు ఇచ్చారు కదా. ఇప్పుడు మీకు 500 ప్రతి క్వింటాల్కి ఇస్తే అవసరం లేదు కదా, మీకు ఆడ పెరుగు వేస్తుంది కదా. క్వింటాల్ మీద 500 అంటే క్వింటల్ మీద 500 ఇస్తా అంటుండు కదా, ఇయ్యని ప్రతి పంటకి ఇవ్వాలి. పత్తి కానీ మక్కలు కానీ ఏది పెట్టుకున్నా ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తే. బోనస్ అంటే ఓన్లీ వడ్లకే అన్నాడు, సన్న వడ్లకే అన్నాడు కానీ ఒకవేళ ఇస్తే మీకు అవసరం ఉండదు కదా అంటున్నాను నేను. రైతు బంధు అనేది ఇవ్వాలి సార్, రైతు బంధు ఇవ్వాలి, బోనస్ కూడా ఇవ్వాలి.